విజయ రహస్యం తెలుగులో చెప్పుకోవాలంటే, లేదా విజయము వెనుక ఉండగలిగేటువంటి రహస్యం. అందుకే దీన్ని ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ అనేటువంటి పేరు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మనం అప్పుడప్పుడు వింటుంటాం క్రికెట్ స్టార్స్, ఎక్కువగా క్రికెట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ గురించి. క్రికెట్ స్టార్స్ అప్పుడప్పుడు వాళ్ళు గెలవగానే వాళ్ళ దగ్గరికి ఇలా మైక్ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. మీ విజయానికి కారణం ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. అలా అన్నప్పుడు వాళ్ళు కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు. మా నాన్న నాకు స్ఫూర్తినిచ్చేవాడు, నా తండ్రి నా విషయానికి కారణం అయ్యాడు, లేదా నా తల్లి నా విషయానికి కారణమైంది, లేదా నా స్నేహితులు నేను పొందినటువంటి విజయానికి కారణమయ్యారు అనేటువంటి విషయాలు మనం వింటుంటాం. ఎక్కువగా క్రీడల్లో వింటుంటాం ఈ మాటల్లో. అలాగే రాజకీయాలలో కానీ, ఈ యొక్క స్పోర్ట్స్ వాటిల్లో కానీ, క్రీడా రంగాల్లో కానీ, ఇంకా మిగతా చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఒక స్థాయిలోకి వచ్చినటువంటి వారిని ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామందిని ఇంటర్వ్యూ చేశారు. ఒక ఐఏఎస్ పాస్ అయినటువంటి అమ్మాయిని, ఐఏఎస్లోకి వచ్చిన ఒక అమ్మాయిని అడుగుతూ వచ్చారు. ఎందుకు అడిగారంటే, ఆ ఐఏఎస్ చదివేటువంటి అమ్మాయి యొక్క తండ్రి బొగ్గు గనిలో పనిచేస్తాడట. మొత్తం ఒళ్ళంతా ఎప్పుడు కూడా నల్లగా బొగ్గంతా పూసుకొని చాలా కష్టపడి తన యొక్క కూతుర్ని మంచిగా చదివించుకున్నాడు. ఐఏఎస్ ఆమె సాధించింది. అలా సాధించినటువంటి ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఏమన్నానంటే, నీవు ఇటువంటి విజయాన్ని పొందటానికి ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి స్థాయి నుంచి ఈ యొక్క ఐఏఎస్ స్థాయిలోకి నీవు రావటానికి నీ విజయం వెనుక కారణం ఏంటి అని ఆమెను అడుగుతూ వచ్చారు. ఆమె ఒకటే మాట చెప్పింది, నా తండ్రి అండి చాలా కష్టపడి మమ్మల్ని సాగుతూ వచ్చాడు. మాది చాలా బీద పరిస్థితి, మాది చాలా వాటికి మేము నోచుకోలేదు. కానీ మా తండ్రి కష్టానికి ఎలాగైనా సరే మేము ఆ ఫలితాన్ని ఇవ్వాలని, మా తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని ఇదిగో పట్టుదలతో మేము దీన్ని సాధించాము. ఈ విజయానికి కారణం నేను కాదు, నా తండ్రి అని జవాబిస్తూ వచ్చింది. ఇలా చాలామంది రిక్షా తొక్కేటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఒక మంచి స్థాయిలో నిలబడినప్పుడు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నా విజయం వెనుక నా ఒక కష్టం ఉంది, నా విజయం వెనుక నా తండ్రి కష్టం ఉంది, నా విజయం వెనుక ఇదిగో నా యొక్క అక్క లేదా నా తోడ పుట్టినటువంటి వారు పడినటువంటి కష్టం ఉంది అని వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూలో వచ్చారు. ఇలా ప్రతి విజయానికి వెనుక ఎవరో ఒకరు కారణం ఉంటారు. ఖచ్చితంగా ఒక్కరే రావటం అనేది చాలా తక్కువ. వారికి ఉన్నటువంటి విజయం వెనుక, వారు సాధించినటువంటి వాటి వెనుక ఏదో ఒక కారణం అనేది కనపడతా ఉంది. ఓకే, అయితే ఈరోజు కూడా మన పాఠం అదే ఏంటంటే, ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఇన్ క్రైస్ట్. ఒక క్రైస్తవుడిగా విజయం సాధించటానికి కారణం, రహస్యం అదేంటండి? వారి విజయాల వెనక ఆ తండ్రి కారణం. వారి విజయాల వెనక ఆ తల్లి కారణమైనప్పుడు, మరి ఒక క్రైస్తవుడిగా నా విషయాల వెనక కారణం ఏముంటుంది? తల్లో తండ్రో ఏదో ఒకటి ఉంటుంది కదా, అంతేనా? కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఒక క్రీడా రంగానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి కాదు, ఒక చదువుకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి కాదు, లేకపోతే అట్టడుగు స్థాయి నుంచి పైకి ఎదిగినటువంటి విజయాన్ని గురించి కాదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే విజయం ఏమిటంటే, శత్రువు పైన విజయం. ఎవరండి శత్రువు? మన చుట్టమైన తెమ్మంటే చెబుతున్నారుగా. ఎవరంట శత్రువు? ఎవరండి క్రైస్తవుడికి శత్రువు ఎవరు? అంటే ఎందుకు మనం ఏమంటే గమనికం చెప్పట్లేదో తెలుసా? మనం క్రైస్తవులు అయ్యి ఒకవేళ నాకంటూ శత్రువు ఉంటే టకీమని చెప్పచ్చు, తెలిసిన విషయం కాబట్టి. అసలు పరిచయం కొద్దిగా పరిచయం అవుతున్నటువంటి విషయాన్ని గురించి, ఇంకా అందులోకి పూర్తిగా అడుగు పెట్టినటువంటి ఆ విషయాన్ని గురించి శత్రువు ఎవరైనా అడిగితే ఇంకేం చెబుతాం? కొంచెం కష్టమైన పని అది కదా. అయితే ఈరోజు ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను.
ఒక వ్యక్తి సాధించినటువంటి విజయం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? దేవుడు ఏ విధంగా అతనికి ఆ విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు? ఈరోజు అన్ని దేవుడే చేస్తాడండి అని దేవుడి మీద నెట్టేస్తాం మనం. కానీ దేవుడు చేయాలి అన్నా కూడా మనిషికి కొన్ని యోగ్యతలు కావాలి. ఈ యోగ్యతలు లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. అందుకే ఈరోజు మనం అపజయాల వెనుక, మనం పొందవలసినటువంటి విషయాల వెనుక, పొందుతూ ఉన్నటువంటి అపజయాల వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఈరోజు కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనికి గాను న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీలో యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకునేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్న సందర్భంలో ఎవరెవరి క్యారెక్టర్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి మనకు? ఒకటి ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలైనటువంటి వారు, రెండవది మిద్యానీయులను, ఇంకెవరున్నారు? అమ్మోనీయులను. 3 క్యారెక్టర్లు ఉన్నాయి. దీనికి పైగా ఇశ్రాయేలీలు, మిద్యానీయులు, అమ్మోనీయులు వీళ్ళంతా కూడా ఒక భూమండలం మీద కనబడతా ఉంటుంటే దీనికి పైగా ఉన్నటువంటి దేవుడు దీనిని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఇందులో ఆయన హ్యాండ్ ఉంది, ఆయన హస్తం ఉంది. ఇందులో దేవుని యొక్క ఆలోచన ఇందులో ఉంది. ఎలాగుందండి దేవుని ఆలోచన అనంటే, మళ్ళా చదువుతాను చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎవరు చేశారట? దీనికి కారణం ఎవరట? దీనికి కారణం ఎవరండి? చెప్పాలి మీరు. దీనికి కారణం ఎవరట? శత్రువుల చేతికి, అనగా ఆనాటి కాలంలో వారికి మిద్యానీయులకును అమ్మోనీయులకును అస్సలు పడేటువంటిది కాదు. మిద్యానీయులను అమ్మోనీయులకును శత్రువు ఒకరైనటువంటి ఇశ్రాయేలీలు ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు. ఈ విధంగా ఈ మిద్యానీయుల చేతికి ఎవరు అప్పగించారట? చూసి కాపీ కొట్టండి, పర్వాలేదేమో. ఎవరు అప్పగించారట? దేవుడే అప్పగించాడట. అంటే ఇప్పుడు వీరు శత్రువుల చేతిలో చిక్కుబట్టడానికి కారణం ఎవరు? ఏంటండి కన్ఫ్యూజ్గా మాట్లాడుతున్నానా? మరి ఎందుకు అలాగనే ఉన్నారు? ఇశ్రాయేలీలు శత్రువులైనటువంటి మిద్యానీయులు, అమ్మోనీయుల చేతికి అప్పగించబడటానికి కారణం ఎవరు? అమ్మా, ఎవరు కారణం? ఎవరు? దేవుడే. అంటే మీకు తెలుసులే కానీ దేవుడు అని చెప్పాలా, ఇశ్రాయేలీలు అని చెప్పాలా? కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏది చెప్తే రైట్, ఏది చెప్తే రాంగ్ అని కదా. సరే, ఇక్కడ చూద్దాం. దేవుడే అప్పగించాడు. ఏంటి? దేవుడు తన ప్రజలను, తన బిడ్డలను, తన పేరు పెట్టుకున్న వారిని శత్రువుల చేతికి ఎందుకు అప్పగిస్తున్నాడు? మనం కూడా దీని గురించి నేను ఎక్కువగా ఇట్లాంటి ప్రశ్నలు ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, నేను బైబిల్ కలిగి ఉన్నాను, లేదా ప్రార్థనా పరులు వింటున్నాము, లేదా ఇంటిలో వాక్యం వింటా ఉన్నాము, లేదా బలమైనటువంటి ప్రసంగాలు వింటా ఉంటాము, లేదా ఉత్తేజపరచగలిగేటువంటి, మనల్ని ఆధారపరచగలిగేటువంటి, లేదా మనల్ని బలపరచగలిగేటువంటి ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నప్పటికీ కూడా ఎన్నోసార్లు మాటికి కూడా మనము విఫలమైపోతూ ఉంటుంటాం. ఓటమికి ఎన్నోసార్లు మనం గురి చేయబడతా ఉంటుంటాం. ఎన్నోసార్లు ఓడిపోతూ ఉంటుంటాం. ఎన్నోసార్లు అపవాది యొక్క కబంధ హస్తాలలో చిక్కుబడిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు మనము మరచిపోయినటువంటి స్థితిలోకి మరలా జారిపోతూ ఉంటుంటాం. ఏంటి? దేవుడు బలమైన వాడు కదా,
లేకపోతే వింటున్నటువంటి ప్రసంగాలు బలమైనవి కావా, లేకపోతే వెళుతున్నటువంటి మందిరములో ఎక్కడైనా లోపం ఉందా, లేకపోతే వ్యక్తిగతంగా లోపం ఉందా, సంఘములో సహవాసంలో లోపం ఉందా? ఎక్కడ దీనికి లోపం ఉంది? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? నా దేవుడు బలమైనటువంటి దేవుడే, నా దేవుడు ఎన్నో మహత్కార్యాలు చేయగలిగినటువంటి దేవుడే. ఇశ్రాయేలీల ముందు నిలబడి ఆయన అగ్ని స్తంభంగా ఉండి రాత్రి కాలంలో నడిపించిన దేవుడు, పగలు మేఘస్తంభముగా వారికి నీడనిస్తూ వారిని నడిపించినటువంటి దేవుడు, వారిని వెనుక తరుముతున్నటువంటి శత్రు సమూహమైనటువంటి ఐగుప్తు సేనలను నడి సముద్రములో నేటముచ్చినటువంటి దేవుడు, శత్రువుల యొక్క గుండెలను బెంబేలెత్తించినటువంటి దేవుడు, శత్రువులను అనేక సార్లు వారు పారిపోయే విధంగా చేసినటువంటి దేవుడు, కందిరీగల చేత ఇశ్రాయేలీల పక్షంలో నిలబడి యుద్ధము చేసినటువంటి దేవుడు, ఎన్నోసార్లు వడగండ్లను కురిపించి ఆయన యుద్ధము చేసినటువంటి దేవుడు, ఆయన ఎన్నో మారులో వారి పక్షముగా నిలబడి ఇశ్రాయేలీలను గెలిపించినటువంటి దేవుడు. మరి అటువంటిది దేవుడు ఎందుకు తన ప్రజలను, తన బిడ్డలను శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు? అప్పగించటం అంటే ఏంటంటే చేయి విడిచిపెట్టడం. అప్పగించటం అంటే చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పగించటం కాదు, చేయి విడిచిపెట్టడం. ఎందుకంటే దేవుడు చేయి విడిచిపెడితే నెక్స్ట్ వచ్చేది ఎవరు? వాడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు, ఈయన ఎప్పుడు వారికి దూరం అవుతాడా, ఎప్పుడు అతడు వారి చేయి విడిచిపెడతాడా అని ఎప్పుడు కూడా క్షణక్షణం ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు చేయి విడిచిపెడతాడో ఆ మరుక్షణమే ఎవరు వచ్చేస్తారు? దీనికి సాదృశ్యంగా మనకు రాజైన సౌలు కనబడతాడు. నేను మామూలుగా జ్ఞాపకం చేస్తాను, అసలు మ్యాటర్లోకి వెళ్ళలేదు. ఇంకా రాజైన సౌలు కనబడతా ఉంటాడు. రాజైన సౌలు ఆయన పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ సౌలు దగ్గర నుంచి దూరం కాగానే దురాత్మ ఒకటి యెహోవా సన్నిధిలో నుంచి వచ్చట సౌలును బాధ పెడతా ఉండేదట. అప్పుడు బాలుడుగా ఉన్నటువంటి దావీదు తన యొక్క వీణతోటి సౌలు దగ్గరికి వెళ్ళి ఆ వీణ వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి వాడు. ఆ విధంగా సౌలులో ఉన్న దురాత్మ మరలా వెళ్ళిపోతూ వచ్చేది. అంటే ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నాడు, ఎవడో శత్రువు ఎప్పుడు చేయి విడిచిపెడతాడా అని. అలా ఒకనాటి సందర్భంలో ఇశ్రాయేలీల చేయి దేవుడు విడిచిపెట్టాడట. ఎందుకు విడిచిపెట్టాడు అక్కడ ఉంది, యెహోవా దృష్టికి దోషులైనందున. యెహోవా దృష్టికి దోషులైనందున. ఇదేంటండి దృష్టికి ఏంటి అని అంటే, అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, మనం మన దృష్టితో మనల్ని మనం చూసుకుంటా ఉంటాం. మన దృష్టిలో మనం చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ఒక్కడి నడతట వాని దృష్టికి ఎలా కనిపిస్తుందట? న్యాయంగా కనిపిస్తుందట. వేరే అసలు వీడికి కొంచెమన్నా మానవత్వం ఉందా, ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటంటే వాడి దృష్టికి వాడికి ఎలాగుంది? నేను న్యాయంగానే ఉన్నాను కదా, వీళ్ళేంటి నన్ను ఎలా అనుకుంటున్నారని వాడు అనుకుంటాను. కానీ చూసేవాడికి ఎలా ఉంటుంది? వాడు కిరాతకుడు, దుర్మార్గుడు, అసలు వాడంతా భ్రష్టుడు మరొకడు లేడు అన్నట్టుగా ఉంటుంది. అందుకే ఒకరి నడత వాని దృష్టికి న్యాయముగా కనిపిస్తుందట. కానీ ఎవరి దృష్టికి కావాలది? దేవుని దృష్టితో చూస్తేనట అది ఏ విధంగా ఉందో తెలియపరచబడతా ఉంటుంది. అలా ఇశ్రాయేలీయులను దేవుడు దృష్టి సారించగా వారు ఎలా కనిపించారంటే దోషులుగా కనిపించారు. ఇలా దోషులుగా కనిపించినటువంటి వారి చేయని దేవుడు విడిచిపెట్టాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించని ఉంటుంది. వాస్తవానికి మిద్యానీయుల చేతికి అప్పగించటం కాదు, ఆయన చేయి విడిచిపెట్టడం. ఆయన చేయి విడిచిపెట్టడం. ఇలా చేయి విడిచిపెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరం ముందుగా చెప్పాడు పీరియడ్ కూడా, ఎప్పటి వరకు అట? 7 ఏళ్ళు అంటే 7 సంవత్సరాలు. కానీ దేవుడు కృపగలవాడు అంటారు కదండి, ఇంత మరి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి దేవుడు అని కూడా మనం ఆలోచన చేయొచ్చు. అయితే దేవుడు చేయి విడిచిపెట్టినా దేవుడు ఏం చేస్తాడంటే మరలా దానికి రెమెడీని చూస్తాడు, మరలా దానికి ఉపశమనాన్ని చూస్తాడు, మరలా దేవుడు రక్షణ అనేటువంటి మరొక కార్యాన్ని అందులోనే జరిగిస్తాడు.
ఇలా జరిగించినటువంటి ఒక విధానంలో జరిగినటువంటి ఒక రహస్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఇలా 7 ఏళ్ళు దేవుడు వారి చేతిని విడిచిపెట్టిన తర్వాత మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీయులను పట్టుకున్న తర్వాతట వారు ఏ విధంగా ప్రవర్తించారో చూడండి. నేను చదువుతాను చూడండి. అక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో, మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధము చేసుకునివి. ఎక్కడికి వెళ్ళిపోయారట వీళ్ళంతా కూడా? పట్టణాల్లో లేని ఇల్లు, మనుషుల నివాసంలో లేని ఇల్లు, కట్టుకున్నటువంటి గుడారాలలో లేవు ఇప్పుడు వీరి కాపురాల్లో. వీరి నివాసము, వారు బ్రతుకుతున్న విధానము, వారి పిల్లలను కలిగి, భర్తలను కలిగి, వారికి ఉన్నటువంటి సామాగ్రిని కలిగి, పశు సంపదను కలిగి ఇప్పుడు అందరూ కలిసి ఉండేటువంటి చోట లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారో? ప్రాణభయముతోటి కొండలలోనూ గుహలలోనూ తమ కొరకు దుర్గములను, వాగులను సిద్ధపరచుకున్నారు. అంటే ఎక్కడా కూడా కనపడకుండా రహస్యమైనటువంటి స్థలాలలోకి, అంటే మనుషుల యొక్క మనుగడ లేని స్థలాల్లోకి, మనుషులు జన సంచారం లేనటువంటి స్థలాల్లోకి, ఇదిగో ఈ స్థలంలో ఎవరు తిరగట్లేదురా అనుకున్నటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళట తమ కొరకు దుర్గములను సిద్ధపరచుకున్నారట. అంటే వారి పరిస్థితి ఎంత దాష్టికంగా తయారవుతుందో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం కిందకు వస్తే, ఇశ్రాయేలీయుల విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధారణమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. అంటే ఏ విధంగా వారిని ముట్టడించారు వీళ్ళంటే, అసలు వారు కట్టుబట్టలు మనుషులు తప్ప వారికంటూ ఏమీ లేదట. వారికి కలిగిందంతా విత్తనాలు విత్తుకున్నారు, మంచిగా పొలాలు వేసుకున్నారు, విత్తనాలు విత్తారు, దానిని పాడు చేశారు. వారికి కలిగినటువంటి పశు సంపదను పట్టుకున్నారు. ఇక ఏమీ లేదు, ఒట్టి మనుషులు. వారి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు వారు మాత్రమే మిగిలిపోయారు. ఆ విధంగా వారు తరమబడుతూ వచ్చారు. ఇంకా ఏం జరిగింది? కిందకు వచ్చేద్దాం. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండిను దేశము పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరు మొర్రపెట్టారట. అంటే మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారండి? ఎప్పుడు చేశారు అని అంటే, దేవుడు ఎప్పుడైతే చేయి విడిచిపెట్టాడో అప్పుడే చేస్తే బాగుండేది. లేదా విడిచిపెట్టడానికి దేవుడు చెప్పేటువంటి కొన్ని సూచనలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడే చేస్తే బాగుండేది. కానీ అప్పుడు కాకుండా ఫస్ట్ చూశారు, పంటలు పాడైపోయినాయి. పంటలు అంతా కూడా ఖరాబ్ చేస్తూ వచ్చారు, నాశనం చేస్తూ వచ్చారు. ఉన్నటువంటి ఆ యొక్క పంట సంపదను, ఆహార సంపదను తగలబెడుతూ వచ్చారు. అప్పుడు చేయలేదు. పశువులను దొంగిలిస్తూ వచ్చారు. అప్పుడు చేయలేదు. వారికంటూ ఏమీ మిగల్చలేదు. ఇక వారు వచ్చి మిడతల దండంతగా ఒంటెలను కలిగి వారు వచ్చట ఇసుక రేణువులటువంటి విస్తారమైనటువంటి సైన్యముని సమకూర్చుకొని వారు ఎదుటికి వచ్చారట. అప్పుడు వారు మిక్కిలి హీన దశకు చేరుకొని అప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అంటే సాధారణంగా దేవుని దగ్గరికి రావాలంటే ఎప్పుడు వస్తారని చెప్పబడతా ఉంది? అన్నీ పోయిన తర్వాత, లేకపోతే ఎక్కడికి పోయినా ఏ లాభం లేనప్పుడు, ఇక చిట్ట చివరికి అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత చిట్ట చివరి ప్రయత్నం ఎవరు? దేవుడు. అలాగనే ఇశ్రాయేలీయులు హీన దశకు వచ్చాక ఒకటి దాన్ని అంటారు, ఒక తర్వాత ఒకటి 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 ఇలా అన్ని కోల్పోయి హీన దశకు వచ్చాక అప్పుడు యెహోవాకు మొరపెట్టింది. అప్పుడు దేవుడు కనికరించి వారి కొరకు ఒక వ్యక్తిని నియమించాడు. ఆ వ్యక్తి పేరు గిద్యోను. ఇప్పుడు ఈ గిద్యోను ఏం చేయాలయ్యా అని అంటే, ఈ మిద్యానీయుల, అమోనీయుల చేతిలో నుంచి, శత్రు సమూహాలలో నుంచి ఈ ఇశ్రాయేలీలను రక్షించాలి. ఇది ఆయన చేయాల్సినటువంటి పని. ఇది ఆయన బాధ్యత. ఇది ఆయన బాధ్యత. ఇదేంటండి?
అసలు గిజ్జోని ఎందుకు పెట్టాలి? గిజ్జోని పెట్టకుండానే నీవే కనికరపడి నీవే కృప చూపించి వారికి విజయాన్ని ఇవ్వచ్చు కదా. లేకపోతే ఆ యొక్క మిద్యానీయులు ఎవరైతే ఉన్నారో, అమోనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వీళ్ళ నుంచి దూరం చేయొచ్చు కదా. హాయిగా బ్రతికి బట్టగట్టే వాళ్ళు కదా. ఎందుకు ఈ ప్రాసెస్ అంతా? ఎందుకు చేయి విడిచిపెట్టాలి? ఎందుకు 7 ఏళ్ళు దేవుడు ఆ విధంగా వేచి చూస్తూ ఉండాలి? దేవుడు ఏ కార్యము చేయకుండా తిరిగి మరలా అందులో నుంచే ఒక వ్యక్తిని ఎందుకు నియమించాలి? ఏంటి దీని వెనుక ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు వారికి వెనువెంటనే విషయాన్ని ఇవ్వట్లేదు? లేదా ఎందుకు దేవుడు వారిని కనికరించట్లేదు? దేవుడు ఎందుకు వారికి కృపను అనుగ్రహించట్లేదు అనే విషయాలను మనం కొంత ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం కూడా అప్పుడు అనుకుంటాం, 8 సంవత్సరాలు అవుతుందండి ప్రార్థన చేయబట్టి ఇంతవరకు ఏ ఫలితము లేదు. లేదా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఈ విషయాన్ని గురించి, ఇదిగో దేవుడు ఇప్పుడు ద్వారము తెరిచాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఏమైంది? ఎందుకు ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది? ఎందుకు ఇంతకాలం దేవుడు వెయిట్ చేశాడో? దేవుడికి వినపడేలాగా ప్రార్థన చేయలేదా? లేకపోతే దేవుడు వినిపించుకోలేదా అని అంటే, దేవుడు కొన్ని సంవత్సరాల వరకు నీ చేతిని విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులకు అదే విధంగా జరిగింది. ఈ ఇశ్రాయేలీయులను రక్షించడానికి గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ గిద్యోను ఏం చేయాలి? మరి ఈ గిద్యోనికి తెలియదా? ఈ మిద్యానీయులు అమోనీయుల చేతిలో ఈ విధంగా మేము తరమబడుతున్నామని, ఈ విధంగా మేము హీనదశకు వచ్చామనేటువంటి సంగతి గిద్యోనికి తెలియదా? అంటే గిద్యోనికి తెలుసు. గిద్యోను ఏం చేస్తున్నాడంటే, ఆహారం ఆకలైపోయి ఆహారాన్ని సమకూర్చుకునేటువంటి పనిలో గోధుమలను దొల్లగొట్టుచున్నటువంటి దాని వెనుకకు వెళ్ళి గానుగ చాటుకు వెళ్ళి గోధుమలను దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. ఆహారాన్ని సేకరించుకుంటున్నాడు. తినటానికి, బ్రతకటానికి, ప్రాణాన్ని నిలుపుకోవటానికి ఆహారం కావాలి కాబట్టి ఆహారాన్ని సేకరించుకునే పనిలో గిద్యోను అనేటువంటి వ్యక్తి కనబడతా ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క దూత గిద్యోను దగ్గరికి వెళ్ళి, పరాక్రమం కలిగినటువంటి గిద్యోను, బహుశూరుడైనటువంటి గిద్యోను, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను నిలవబెట్టుకున్నాడు, దేవుడు ఈ ఇశ్రాయేలీయులను రక్షించడానికి నిన్ను ఆయన ఎన్నుకొని ఉన్నాడు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. నేను మామూలుగా చెప్తున్నాను, తర్వాత వాక్యభాగంలోకి వచ్చేద్దాం, ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుందాం. అంటే అసలు ఏం జరిగిందో చెప్పిన తర్వాత ముందుకెళ్ళిపోతాం. ఈ విధంగా దేవుని యొక్క దూత గిద్యోనుతో మాట్లాడిన తర్వాత గిద్యోను ఎన్నో కొన్ని సూచక క్రియలు అడుగుతూ వచ్చాడు. ఏంటి ఈ మాటలు చెప్పేది నీవేనా? ఇంతకాలం మేమేమైపోయామో? మిద్యానీయులు మా దేశం మీదకి వచ్చినప్పుడు మేము కనపడలేదా ఆ దేవునికి? మిద్యానీయులు మా పొలాలను నాశనం చేస్తున్నప్పుడు ఆ దేవుడు కన్నులు మూసుకొని ఉన్నాడా? మిద్యానీయులు మా యొక్క పశు సంపదను వారంతా ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు, పశు సంపదను వారు నాశనం చేస్తున్నప్పుడు ఈ దేవుడు ఎక్కడికి పోయాడో? ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నావు అని తిరిగి ఎదురు ప్రశ్నించాడంటే, అంటే గిద్యోను ధైర్యవంతుడా కాదా? దేవుణ్ణి అడిగాడంటే మంచి ధైర్యవంతుడే. దేవుని దూతతోటి ఎదురు మాట్లాడుతున్నాడు, ప్రశ్నలు మాట్లాడుతున్నాడు. నేను నమ్మనియండి, నేను గనుక ఆ దేవుని నమ్మాలి అని అంటే నాకు కొన్ని సూచనలు కనబడాలి అని దేవునికే పరీక్ష పెట్టినటువంటి వ్యక్తి గిద్యోను. కానీ దేవుడు కూడా ఆ గిద్యోను అడిగినటువంటి విధంగా కొన్ని సూచనలను గిద్యోను కనపరిచి గిద్యోన్ని బలపరిచాడు. ఇప్పుడు ఈ గిద్యోను ఏం చేయాలి అంటే, ఈ మిద్యానీయులో వారి సమూహం అంటే ఇసుక రేణువుల వలె వీరి చుట్టూ కూడా ఉన్నారు. వీరు బయటికి వెళ్ళటానికి లేదా, భోజనం లేదు, ఆహారం లేదా, బయటికి వెళితే శత్రు సమూహాల యొక్క ఖడ్గానికి బలైపోతారు. ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి మరి వీళ్ళని? ఏ విధంగా వారిని జయించాలి? దేవుడు కొన్ని నియమాలను పెట్టాడు ఇక్కడ. ఎందుకు అనంటే ఈ నియమాలు మనకు అవసరమై ఉన్నాయి. ఎందుకనంటే చాలాసార్లు మనము కూడా తెలియకుండానే దేవుని దృష్టికి దోషులుగా ఉండిపోయి కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని దినాలు లేదా కొన్ని నెలల పాటు వరకు దేవుని హస్తము మనకు దూరంగా ఉంటుంది. దేవుని మేలును మనకు దూరంగా ఉండిపోతా ఉన్నాయి. దేవుని ఆశీర్వాదము కొంతకాలము వరకు
మనము నోచుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. కారణం ఏంటంటే ఏదో ఒక సందర్భంలో మనము దేవుని దృష్టికి దోషులంగా ఉండిపోతాము. దేవుడు చేయి విడిచిపెట్టి సమాధానము లేని స్థితి, నెమ్మది లేనటువంటి స్థితి, సంతోషము లేనటువంటి స్థితి, సమాధానము లేనటువంటి స్థితి, ఇంట్లో హాయిగా నిద్రించి పడకల మీద నిద్రించి కొన్ని నెలలు సంవత్సరాలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏంటి నాయనా ప్రార్థన జరుగుతున్న ఇల్లే, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి గృహమే, దేవుని నామములో మోకరిల్లుతున్నటువంటి స్థలమే, ఈ స్థలము నాది. ఎందుకు మరి ఈ ఓటమి? ఎందుకు ఈ దుస్థితి? ఎందుకు ఇటువంటి దౌర్భాగ్యపు స్థితి? ఎందుకు ఈ దారిద్ర్యపు స్థితి? ఎందుకు ఈ లేమి స్థితి? ఎందుకు అనంటే ఈ ఇశ్రాయేలీలో జరిగినటువంటి ఉదంతమే ఈరోజు మనకు జరుగుతున్నటువంటి పాఠాలు. చూద్దాం, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ముందుకెళ్తే 7వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 7వ అధ్యాయం 3వ వచనాన్ని చూసుకుందాం. సరే ముందుగా ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. 6వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. మరియు ఆ రాత్రి యందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పెను. గిద్యోనును ఎన్నుకున్న తర్వాత, గిద్యోనును సెలెక్ట్ చేసుకున్న తర్వాత, గిద్యోనుకు దేవుడు చెప్తున్నటువంటి కొన్ని నియమాలు, కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు దేవుడు చెప్తున్నాడు. మొదటిగా గిద్యోను నువ్వేం చేయాలో తెలుసా? ఈ మిద్యానీయుల చేతిలో నుంచి నీవు విడిపించబడాలి అనంటే, ఈ ఇశ్రాయేలీల ప్రజలు నశించిపోకుండా, నాశనం అవ్వకుండా వారి ప్రాణాలు కాపాడుకోవాలనంటే నీవు కొన్ని నియమాలు పాటించాల్సింది. అందులో నీవు చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే నీ తండ్రి కట్టినటువంటి బలిపీఠములను పడగొట్టి అంటే ఇక్కడ మనకు కొంచెం కామన్గా అర్థమవుతా ఉంది. ఏంటంటే అసలు వీళ్ళు ఎందుకు దోషులు అయ్యారంటే బలిపీఠాలు కట్టారు అనే విషయం కామన్గా అర్థమవుతా ఉంది. మామూలు నాలెడ్జ్ ఇదంతా కూడా. ఎందుకనంటే ఆ తండ్రి ఈ గిద్యోనుకు ముందుగా న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతులుగా వారు ఉన్నారు కాబట్టి ఆ తండ్రి కట్టించినటువంటి దేవతా స్తంభాలను, దేవతా పేర్ల మీద కట్టించబడినటువంటి బలిపీఠాలు ఏవైతే ఉన్నాయో ఈ బలిపీఠాలకు వీరు మొక్కుబళ్ళు చెల్లించడం ప్రారంభించారు. ఎవరయ్యా అనంటే ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలైనటువంటి వారు. ఎన్నో సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చూసినటువంటి ఈ ఇశ్రాయేలీలు ఆ యొక్క గిద్యోను తండ్రి కట్టించినటువంటి బలిపీఠాలకు బలులు అర్పించడం నేర్చుకున్నారు. ఎందుకనంటే కానరాని యెహోవా కాదు, కనబడుతున్నటువంటి ఈ ప్రతిమే మా దేవుడు, మా సమస్యకు పరిష్కారంగా కంటికి కనబడుతున్నటువంటి ఈ రూపమే మా దేవుడు, మా సమస్యను తీర్చగల సమర్థుడని చెప్పి ఆ బలిపీఠాల ఎదుట, ఆ ప్రతిమల ఎదుట వారు ఎన్నోసార్లు మొక్కుబళ్ళు చెల్లిస్తూ వచ్చారు. ఈ విధంగా దేవుని దృష్టికి దోషులైనందున మొదట పని ఏం చెప్తున్నాడు దేవుడు? నీవు ఏ బలిపీఠాలైతే నీ తండ్రి కట్టించాడో, ఏ బలిపీఠాల ఎదుటైతే ఆ యొక్క బలి పశువును వధిస్తున్నాడో, అలాగే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోడెను తెచ్చాడు ఆ తండ్రి. ఈ కోడెను ఈ బలిపీఠం యొక్క కొనలో బలి అర్పించాలనేటువంటి ఒక నియమాన్ని కలిగి ఉన్నాడు. ఇదిగో ఈ నియమాన్ని నువ్వేం చేయాలంటే ఈ బలిపీఠాలను కొట్టేయాలి, నీవు ఆ ప్రతిమల యొక్క తలలను నరికివేయాలి. నీవు నరికివేసి నా కొరకు ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం కొనన నీ తండ్రి సిద్ధపరిచినటువంటి ఆ కోడెను, ఆ ఎద్దును ఏదైతే ఉందో దానిని ఆ కొనన నీవు బలి అర్పించాలి అనేటువంటి ఒక నియమాన్ని గిద్యోనుకు దేవుడు అప్పగించాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి గిద్యోను ఏం చేయాలి? నీ ప్రజలను రక్షించుకోవాలి అనంటే, నీ పితరులు రక్షించబడాలంటే, నిన్ను కట్టుకున్న వారు లేదా నీ రక్త సంబంధికులు, నీ ప్రజలైనటువంటి వారు, నీ తోటి వారైనటువంటి వారు, నీ జాతి కలిగినటువంటి వారు రక్షించబడాలి అనంటే మొదట నియమం నువ్వేం చేయాలో తెలుసా గిద్యోను? ఏం చేయాలి? నువ్వు నీ తండ్రి కట్టించినటువంటి అపవిత్రమైనటువంటి బలిపీఠాలను పడగొట్టాలి. ఇది మొదటి పనిగా గిద్యోనుకు దేవుడు అప్పగించాడు. ఇప్పుడు గిద్యోను ఏం చేశాడో చదువుదాం.
27 వచనంలో, కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుడు చెప్పినటువంటి ఈ పనిని ఎప్పుడు ప్రారంభించాడట? రాత్రి వేళ ప్రారంభించాడట. పగలు ఎందుకు చేయలేదు? భయపడ్డాడు. ఎవరికి? ఆ ఊరి వారికి భయపడ్డాడు. ఊరి వారంటే వేరే వర్గీయులు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీలే, వారి పితరులే, వారి కుటుంబీకులే, వారి యొక్క గోత్రంలో నుంచి ఉన్నటువంటి వారే. ఉన్నటువంటి 12 గోత్రాలలో ఇశ్రాయేలీలు నియమించుకున్నటువంటి వారందరూ కూడా ఒక వర్గంగా ఉంటున్నటువంటి వారే. వారందరికీ భయపడి రాత్రి వేళలో ఆ బలిపీఠముల యొక్క ప్రతిమల యొక్క తలలను నరికివేశాడట. అంతగా భయపడిపోయాడు. ఎందుకు భయపడిపోయాడంటే వాళ్ళు ఏం చేయబడ్డారు? అంతగా దాంట్లో మునిగిపోయారు. బలిపీఠములో ప్రతిమలను అంతగా వారు ప్రేమించారు, అంతగా వాటికి నమస్కరిస్తున్నారు, అంతగా వాటికి సాగిలపడతా ఉన్నారు. కాబట్టి వారందరికీ కనబడేటువంటి విధంగా నేను ఈ పని చేస్తే వారు నన్ను ఏదైనా చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో రాత్రి కాలంలో ఏం చేశారు? దాన్ని, ఆ పనిని జరిగించేశాడు. దేవుడు చెప్పినట్లు ఆయన అలాగున చేశాను. ఇప్పుడు ధైర్యం వచ్చిందా? అలా తగ్గించేది. సమాజానికి భయపడినప్పటికీ దేవుడు చెప్పినటువంటి పనిని చేస్తూ వచ్చాడు. మొట్టమొదట పరీక్షలో పాస్ అయ్యాడు. ఎవరు? విజయం. అంటే విజయానికి రహస్యాలు ఏంటని తెలుసుకుంటున్నాం. ఈరోజు మన విషయాలకు కూడా కనబడినటువంటి కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నేను సాధించాలి అని అంటే, ఈ దరిద్రత నా జీవితంలోంచి పోవాలంటే, ఏళ్ల తరబడి నుంచి నేను అనుభవిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ దుష్ప్రభావాలు నా కుటుంబంలోంచి తొలగిపోవాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉంచబడుతూ వచ్చాయి. ఆ విషయం తెలియాలంటే గిద్యోను ఏం చేశాడో తెలియాలి మనకి. అందుకే గిద్యోను తన వారిని కాపాడుకునే ప్రయత్నంలో చేసినటువంటి మొదటి పని ఏంటంటే, తన తండ్రి కట్టిన బలిపీఠాలను పడగొట్టేశాడు. అంటే ఆ బలిపీఠాలకు, ఏ బలిపీఠాలైతే, ఏ దేవత ప్రతిమలైతే మా దేవుడు మాకు ఇవి సహాయం చేయగలవు, ఇవి మాకు రక్షణగా ఉండగలవు అని అనుకున్నారో వాటిని పడగొట్టేశాడండి. ఇది మొదటిది. ఇక రెండవది చూస్తే 7వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 7వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగజేస్తుందనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎంత భయపడి వణుకుచున్నావో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చాలమ్మా, ఇది 2వ నియమం. ఏంటి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఇందులో అంటే, గిద్యోని పిలిచాడు. గిద్యోను, నీ వెనక ఎంతమంది ఉన్నారు, నీ వెనక ఎంతమంది శూరులు ఉన్నారు అనేసి అని చెప్పినప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 32,000 మంది శూరులు వచ్చారు గిద్యోనుతో. దేని కొరకు? మిద్యానీయులకు తలపడటానికి, శత్రు సమూహముతో యుద్ధం చేయటానికి, శత్రువుల నుంచి తమ వారి ప్రాణాలను కాపాడుకోవటానికి, తమ కొరకు సరిహద్దులను నియమించుకోవటానికి 32,000 మందిని గిద్యోను ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఈ 32,000 మంది గిద్యోను వెనుకున్నారు. ఇప్పుడు గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, గిద్యోను నీవు ఒక పని చేయాలి. ఏంటి అనంటే, ఈ 32,000 మందిలో ఎవరైతే భయం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్పు అని అన్నారు. అలా దేవుడు సెలవిచ్చినటువంటి మాట గిద్యోను ఆ విధంగా ప్రకటన అనౌన్స్ చేశాడు వాళ్ళకి. మీలో ఎవరికైతే ఈ మిద్యానీయుల దండును చూసి మీకు భయపడుతున్నారో, ఈ మిద్యానీయుల మిడతల సైన్యాన్ని చూసి మీరు తడుచుకుంటున్నారో, ఇక మీరందరూ కూడా ధైర్యము లేనటువంటి వాళ్ళు ఈ దండును విడిచి వెళ్ళిపోండి అన్నప్పుడు 22,000 మంది వెళ్ళిపోయారు. అంటే 22,000 మంది పిరికి వాళ్ళు ఆ సైన్యంలో ఉన్నారు. ఇప్పుడు ఈ పిరికి వాళ్ళతో దేవుడు యుద్ధము చేయాలనుకోవడం, పిరికితనం ఉండకూడదు. యుద్ధము చేయడానికి దేవుడు పిరికి వారిని ఎన్నుకోడు.
పిరికి వారితో దేవుడు యుద్ధము చేయడు. ధైర్యవంతులు కావాలి, ఆయన కొరకు నిలబడేవారు కావాలి, ఆయన కొరకు ఎదురు నడిచేటువంటి వారు కావాలి. ఈ విధంగా దేవుడు ఫిల్టర్ చేస్తా ఉన్నాడు. 22,000 మంది ధైర్యము లేనటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారట. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. ఇప్పుడు ఈ 10,000 మందికి మరొక నియమాన్ని దేవుడు పెడతా ఉన్నాడు. ఏంటయ్యా ఆయన పెడుతున్నటువంటి నియమము అని అంటే, ఈ 10,000 మందిని నువ్వేం చేయాలంటే, ఇగో ఫలానా వాగు దగ్గరకు వీళ్ళందరినీ తీసుకురా, వీళ్ళందరినీ తీసుకొచ్చి మీరు ఈ వాగులో ఉన్నటువంటి నీళ్లను తాగమని చెప్పు. వాళ్ళందరికీ ఎంతమందికి? 10,000 మందిని నీళ్లు తాగమని చెప్పాలి. ఈ వాగులో ఉన్న నీళ్లు తాగండి. అలా తాగటం ప్రారంభించారట. అలా తాగుతున్నటువంటి వారిలోనట కొంతమంది ఏమో 2 కాళ్ళు నేల మీద వచ్చి కుక్క గతికినట్లుగా తాగుతున్నారట కొంతమంది నీళ్ళు. మరికొంతమంది ఏమో నీళ్లను దోషిట్లో తీసుకొని తాగుతా ఉన్నారట. 2 విధాలుగా తాగుతా ఉన్నారు. కొంతమంది ఏమో అమాంతంగా వారి నోరు నీటి దగ్గర పెట్టి నాలుకతోటి కుక్క గతికినట్లుగా నీళ్లను తాగుతా ఉంటే, మరికొంతమంది ఏమో నీటిని చేతిలోకి దోషంలోకి తీసుకొని తాగుతా ఉన్నారట. అప్పుడు మళ్ళా దేవుని వాక్యం గిద్యోనుతో ఏమని సెలవిస్తున్నాడంటే, గిద్యోను, ఎవరైతే కుక్క గతికినట్లుగా నీళ్లను తాగుతున్నారో వాళ్ళని, ఎవరైతే నీళ్లను తమ దోషిట్లోకి తీసుకొని నీళ్లను తాగుతున్నారో తమ హస్తాలతోటి, వారిని వేరు చేయి అన్నాడట. ఇలా వేరు చేశారట. ఇలా వేరు చేస్తే దోషిట్లో నీళ్లు పట్టుకొని తాగుతున్నటువంటి వారి సంఖ్య 300 మంది. 9,700 మంది కుక్క గతికినట్లుగా గతికినటువంటి వారు. ఇప్పుడు వారిని వేరు చేయి. ఎంతమంది మిగిలారు? ఇప్పుడు 300 మంది మిగిలారు. ఈ 300 మందిని నీవు వెంట పెట్టుకొని రావాలి అన్నాడండి. ఈ 300 మందితోటి నేను మిథ్యానీలని చేతికి అప్పగిస్తున్నాను. ఈ 300 మందితోటి విషయాన్ని నేను నీకు అందించబోతున్నాను. మిథ్యానీల యొక్క వారికి ఉన్నటువంటి సమస్తము నీ చేతికి నీ యొక్క వశము చేయబోతున్నాను గిద్యోను. కాబట్టి ఇదిగో ఈ 300 మందిని నీవు సిద్ధపరచుకో అని చెప్పాడండి. మిడతల దండంతో ఉన్నటువంటి సైన్యాన్ని ఈ 300 మందితో ఎలా జయించగలను అనేటువంటి ఆలోచన గిద్యోనుది. కానీ దేవుడేమో ఈ 300 మందితోనే గెలవాలి, నేను ఈ విజయాన్ని నీకు ఇస్తానని గిద్యోనుతో దేవుడు చెప్తా ఉన్నాడు. గిద్యోను మనసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. గిద్యోనుకి దేవుడు వచ్చి చెప్తున్నాడు, ఏమని? గిద్యోను, నీకున్నటువంటి అనుమానం నివృత్తి కావాలంటే నువ్వు ఒక పని చేయి, నీవు బలం పొందాలంటే ఒక పని చేయి, నీలో ఉన్నటువంటి అధైర్యము వెళ్ళిపోవాలనంటే నీవు ఒక పని చేయి. ఏంటో తెలుసా? ఆ మిథ్యానీల యొక్క సరిహద్దుల్లోకి నీ వెళ్ళు. సరిహద్దుల్లోకి నీ వెళ్ళినప్పుడు ఆ సరిహద్దుల్లో మిథ్యానీల సైనికులు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నీవు చెవి పెట్టి విను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు ఒకసారి. హల్లెలూయా. తినొచ్చారు బాగా. సరే, ఆ సైన్యంలోకి సరిహద్దుల్లోకి వెళ్ళి ఆ సైన్యంలో ఉన్నటువంటి వారు ఇరువురు ఏం మాట్లాడుకుంటున్నారో విను అని గిద్యోనుతో దేవుడు మాట్లాడగా, గిద్యోను చాటుగా ఆయన ఒక గుర్తుపట్టనటువంటి స్థితిలో కొన్ని ధరించుకొని ఆ మిథ్యానీయుల యొక్క సరిహద్దుల్లోకి వెళ్ళాడు. ఆ 2 సైనికులట మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని అంటే, వారిద్దరికట ఒక కళ వచ్చిందట. ఏంటి వారికి వచ్చినటువంటి కళ అంటే, ఒక యవల రొట్టె మిథ్యాను దండులోకి దొర్లుకుంటా వస్తా ఉందట. యవల రొట్టె అంటే చిన్నది ఏం కాదు, పెద్దది, ఒక పెద్ద ఆకారాన్ని కలిగినటువంటి ఒక యవల రొట్టె మిథ్యానీల దండులో కనుక మనం ఉన్నటువంటి గుడారంలోకి, టెంటులోకి దొర్లుకుంటా వస్తా ఉంది. అది ఎలా దొర్లుతుందంటే, అది వస్తున్నటువంటి దానికి, ఆ ప్రభావానికి ఉన్నటువంటి గుడారాలన్నీ కూడా నేలమట్టమైపోతా ఉన్నాయి అనేసరి తన కళను ఒక సైనికుడికి చెబుతా ఉన్నాడు. అప్పుడు ఈ సైనికుడు అంటున్నాడు, అరే ఆ కళభావాన్ని నేను చెబుతాను అని చెప్పి ఆ సైనికుడు ఈ సైనికుడికి తన కళభావాన్ని చెప్తున్నాడు. ఏమని అని అంటే, నీకు కనబడినటువంటి ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ యొక్క యవల రొట్టె ఎవరో కాదు, గిద్యోను ఖడ్గమే. మరి ఏమీ కాదది, అది గిద్యోను ఖడ్గమే. ఇశ్రాయేలీయుల చేతికి మిథ్యానీయులను దేవుడు అప్పగించబోతున్నాడు, అదే దీని అర్థమని ఈ మాట చెప్పగానే
ఒకరికొకరికి బెమ్మేలు ఎత్తిపోయారు. ఈ సంగతి అంతా కూడా గిద్యోను చాటుగా విని బలపరచబడతా ఉన్నాడా, దేవుడు ఈ విధంగా కార్యం చేస్తా ఉన్నాడా, దేవుడు ఈ విధంగా విజయాన్ని ఇవ్వబోతున్నాడా, అయితే ఇంకేంటి, నేను ఎలాగైనా సరే ఈ 300 మందితోటి వీళ్ళందరినీ జయించగలను అని చెప్పి మరలా తన సైన్యంలోకి వచ్చేసాడండి. మరలా తన సైన్యంలోకి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు గిద్యోనుకి, గిద్యోను యు ఆర్ రెడీ, రెడీ నాయన, మేమంతా కూడా సిద్ధపడి ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, మేము ఏం చేయాలి చెప్పు అని అంటే గిద్యోనుకి చెప్తా ఉన్నాడు. ఏమని అని అంటే, ఈ 300 మందికి నువ్వేం చేయాలి అని అంటే వారికి కుండలను దివిటీలనివి. ఏవి ఇవ్వాలట వాళ్ళకి? కుండలను దివిటీలను ఇవ్వాలట. కుండలను దివిటీలు ఇవ్వాలట. ఖడ్గం కాదు, బల్యం కాదు, విల్లులు కావు, డాలులు కావు, మరి ఏదో రక్షణ కలిగించేటువంటి ఆయుధం ఏది కాదు. కానీ వారికి ఇవ్వవలసినటువంటి ఆయుధాలు ఏంటంటే కుండను దివిటీను. ఈ 2 ఆయుధాలు వారికి, ఈ 2 పనిముట్లు వస్తువులు వారికి. వెలుగుచున్నటువంటి దివిటి, మట్టి కుండ, ఇది వారి చేతులకు ఇవ్వాలి. ఇప్పుడు ఈ 300 మంది చేతులు ఏమున్నాయి? ఇప్పుడు అందరి చేతిలో కుండలు, అందరి చేతిలో దివిటీలు ఉన్నాయి. ఒక చేతిలో కుండ, ఒక చేతిలో దివిటి. మీరేం చేయాలంటే 100, 300 3 గుంపులుగా విభజించి, ఒక గుంపు ఒక సైడ్ నుంచి, మరొక గుంపు మరొక సైడ్ నుంచి, మరొక గుంపు మరొక సైడ్ నుంచి మిజ్జానీల మీదకి రావాలి. ఏంటి? మిడతల దండంతో ఉన్నటువంటి మిజ్జానీల మీదకి, ఇశ్రాయేలులంత సైన్యం కలిగినటువంటి మిజ్జానీల మీదకి 3 పక్కల 3 వంతులుగా రావాలట. అది కూడా ఎలా రావాలి? కొండలతోనూ, దివిటీలతోనూ, బూరలతోనూ రావాలి. ఇవి కలిగి రావాలి. గిద్యోనికి ఏం అర్థం కావట్లే, ఎందుకు వీటితో యుద్ధం ఏంటి? బూరలతోటి, దివిటీలతోటి, కొండలతోటి మేమేం యుద్ధం చేయాలి? ఎవరి మీద మేము విజయం సాధించగలము? అయ్యో మాకేంటి పరిస్థితి? కానీ గిద్యోనికి ఒక సంగతి తెలుసు. ఏం సంగతి తెలుసు అని అంటే, దేవుడు మిద్యానీయులను వారి వశము చేయబోతున్నాడు అన్న సంగతి గిద్యోనికి తెలుసు. ఇప్పుడు ఏంటయ్యా ఈ గిద్యోన్లో ఉన్నటువంటి విజయ రహస్యం అంటే, ఏం చెప్పాడు దేవుడు? 3 వరుసలుగా వారు 3 వైపుల నుంచి మిద్యానీయుల మీదకు వచ్చినప్పుడట, వారి చేతిలో ఉన్నటువంటి బూరలు ఒక చేతితో పట్టుకొని మరొక చేతితో ఆ కుండలో వారి దివిటీలను పెట్టాలి. ఇలా పెట్టబడినటువంటి దివిటీలనట ఒకేసారి ఒక పెద్ద కేక వేసి వారి చేతిలో ఉన్నటువంటి కుండలను పగలగొట్టాలి. వారి కుండలను పగలగొట్టాలి. వారి కుండలను పగలగొట్టినప్పుడు ఈ దివిటీలు ఒకేసారిగా ప్రకాశాన్ని విరచిమ్ముతాయి. ఇలా బూరలు ఊదుతా ఉండాలి ఒక చేత్తో, మరొక చేత్తో కుండలో ఉన్నటువంటి దివిటీలు కలిగినటువంటి మీరు ఈ కుండని పగలగొట్టినప్పుడు ఒకేసారి వెలుగు విరచిమ్ముతా ఉంటుంది. ఇది మీరు చేయండి అని దేవుడు వారికి చెప్తూ వచ్చాడు. ఆ విధంగా ఆ కార్యాన్ని వారు చేస్తూ వచ్చారు. ఈ సీన్ అంతా వాళ్ళు చూసి వారి గుండెలు అవిసిపోయి, ఇంకేముంది, మన పని అయిపోయింది, దేవుడు మనల్ని నాశనం చేయడానికి ఇశ్రాయేలీయుల చేతికి మనల్ని అప్పగించి ఉన్నాడని చెప్పి ఒకరినొకరు మాట్లాడుకొని, ఒకరినొకరు కత్తి తీసుకొని ఎవరికి వారుగా అతి వేగంగా పరిగెత్తారట వీరి యొక్క సముఖములో లేకుండా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇది అక్కడ జరిగినటువంటి విజయ రహస్యం. అయితే మాకేంటి? ఇది గిద్యోను యుద్ధ విషయంలో, గిద్యోను కాలంలో ఇశ్రాయేలీయులు దోషులైనప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి విజయ రహస్యం. మరి మాకు ఎలా వస్తుందండి? ఈ యొక్క క్రీస్తుకి శకంలో ఉన్నటువంటి మాకు, క్రీస్తు పూర్వంలో జరిగినటువంటి ఈ విషయము, దాని యొక్క రహస్యము మాకెలా ఉపయోగపడుతుంది? మేము ఎలా చేయగలము? ఏళ్ల తరబడి నుంచి ఉన్నటువంటి ఈ సమస్య, ఏళ్ల తరబడి నుంచి ఉంటున్నటువంటి అనారోగ్యము, ఏళ్ల తరబడి నుంచి ఏలుబడి చేస్తున్నటువంటి ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, లేదా శత్రు సమూహానికి, సైన్యానికి అప్పగించినటువంటి ఏళ్ల తరబడి అనుభవిస్తున్నటువంటి ఈ దారిద్ర్య జీవితము ఏ విధంగా మేము యుద్ధం చేయగలం? ఈ శత్రువుతోటి ఏ విధంగా మేము పోరాడగలము? ఏం చేస్తే మేము ఇందులోంచి విజయాన్ని సాధించగలము? మరి ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది? అప్పటి పాఠము, అప్పుడు ఇశ్రాయేల్లో జరిగినటువంటి ఉదంతము ఇప్పుడు క్రీస్తు శకములో ఉన్నటువంటి మనకు ఎలా ఉపయోగపడుతుంది మరి అని అంటే, కుండ
దేనికి సాదృశ్యము? కుండ దేనికి సాదృశ్యం అండి అమ్మా? చాలాసార్లు వినుంటాం మనం దీని గురించి. చచ్చిపోయినప్పుడు కూడా కొంతమంది హైందవ సోదరులు భుజం మీద కుండను పెడతారు. పోయేటప్పుడు కూడా కొండ ఎత్తుకొని పోతారు. ఆ కుండ ఇలా పెట్టుకుంటే దానికి ఒక చిల్లు పెట్టి 3 సార్లు రౌండ్ చేసి కుండను వదిలేస్తాడు వెనక్కి తిరిగి. దేనికి సాదృశ్యం ఈ కుండ? కుండను ఇడిచిపెట్టరు, కుండను ఏం చేస్తారు? అక్కడ పగలగొడతారు. దేనికి సాదృశ్యం ఈ కుండ అంటే ఈ మానవ దేహానికి సాదృశ్యము. ఈ కుండ ఈ శరీరానికి సాదృశ్యము. అప్పుడప్పుడు మనం అంటాం కదా, పాట పడతామా లేదా? కుమ్మరి చేతిలో మట్టి కుండను నేను బాగా మలువు నన్ను అంటామా లేదా? మనం పాటలు అంటామా లేదా? అంటే అర్థమవుతుందా లేదా? మరి కొండ అంటే మీరేం మాట్లాడలే కదా. ఆయన కుమ్మరి అయినప్పుడు ఆయన చేతిలో తయారు చేయబడినటువంటి ఈ మట్టి ఘటాలమే ఈ కుండకు సూచనగా చెప్పబడతా ఉంది ఈ బైబిల్ గ్రంథం. ఈ కుండ దేనికయ్యా సూచన అంటే ఈ దేహానికి సూచన, దేహానికి సూచన. ఇకపోతే దివిటి దేనికి సూచన? దేనికి సూచన అండి? దివిటి అని దేన్ని అంటాం చెప్పండి మీరు? దివిటి అంటే అసలు ఏంటి? దాని ఇమాజినేషన్ చేద్దాం ఒకసారి. ఏంటిది దివిటి అంటే? వెలుగునిచ్చేది. అంటే ఒక కర్రకు ఒక నూనెలో ముంచబడినటువంటి ఒక వస్త్రం ఉంచబడి అది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది. దీనికి పెట్టిన పేరే దివిటి. అది ఎప్పుడు వెలుగుతాం. ఒకవేళ ఎలగలేదు అనుకో దాన్ని దివిటి అనరు. ఇంకా వెలిగితేనే దివిటి అంటారు. యేసు ప్రభు వారు కూడా ఈ యొక్క కుంచెమును ఎక్కడ పెట్టాలట? చాలా మంచం కింద. ఎక్కడ పెట్టాలట? ఈ దీపమును ఎక్కడ పెట్టాలట? ఈ దివిటిని ఎక్కడ పెట్టాలట? దీపస్తంభం మీద పెట్టాలి. ఎందుకు అంటే ఆ వెలుగు కనపడాలి అందరికీ అంటే అది దీపస్తంభం మీద ఉండాలి, దాన్ని దాచిపెట్టకూడదు. ఈ యొక్క దివిటి దేనికయ్యా సాదృశ్యం అంటే వెలుగుకు సాదృశ్యము. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకనొక సందర్భంలో చెప్పారు ఏమని అని అంటే, బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వీళ్ళు 5 రాలేదు. తెలుసా మీకు? ఆడవాళ్ళ గురించి తెలియకపోతే ఎట్లా? ఆడవాళ్ళ గురించి తెలియకపోతే ఎట్లా? స్త్రీల గురించి ఖచ్చితంగా తెలియాలి. స్త్రీల గురించి ఎస్తేరు మాకేమి ఎరకంటే కుదరదు. స్త్రీలైన వాళ్ళు అన్న మాకెవరు తెలుసు అంటే కుదరదు. అలాగనే బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారట. మీరు ఏం చేశారు? దివిటీలు కలిగినటువంటి వారే. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అయిపోయేసరికల్లా చాలా మంది దివిటీలట, కొంతమంది దివిటీలు ఆరిపోయాయట. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే ఈ దివిటీలు ఎప్పుడు వెలుగుచూ ఉండటానికి వారట ఆ దివిటీల కొరకు నూనెను తీసుకొని వచ్చారు, సిద్ధపరచుకొని వచ్చారు. కొంతమంది ఏమో ఇదేమి సిద్ధపాటు లేకుండా ఓన్లీ ఒక దివిటీ ఒకటి పట్టుకొని వచ్చేసారు. పెళ్లి కుమారుడు వచ్చేసరికల్లా కొంతమంది దివిటీలు ఆరిపోయాయి, కొంతమంది వెలుగుతూ ఉన్నాయి. ఈ నూనెను కలిగినటువంటి ఈ కన్యకల దగ్గరకు ఈ దివిటీలు ఆరిపోయినటువంటి బుద్ధి లేని అని పేరు పెడుతూ వచ్చాడు బైబిల్ గ్రంథం. ఈ బుద్ధి లేని 5 వచ్చాక మాకు కొంచెం నూనె ఇయ్యరా అని అడుగుతున్నారట. మాకు కొంచెం నూనె ఇరానంటే ఇయ్యటానికి ఏమీ అవకాశం లేదు. అందుకే ఆ యొక్క సాదృశ్యాన్ని దేవుడు చెప్తూ వచ్చాడు యేసు ప్రభువు వారి శరీరధారిగా ఉన్నప్పుడు. అందుకే దివిటి దేనికి సాదృశ్యం అంటే వెలుగుకు సాదృశ్యము, వెలుగుకు సాదృశ్యం. అందుకే అంటున్నాడు, ఎప్పుడూ కూడా మీరు దీపమును వెలుగుచుండనియాలి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ వెలుగు ప్రతి మనుషుణ్ణి వెలిగించుటకు లోకంలోనికి వచ్చింది. కానీ లోకంలో ఉన్నటువంటి చీకటి ఈ వెలుగును గ్రహింపకుండా ఎవరైతే నన్ను అంగీకరించారో ఈ వెలుగు వారిలోకి వచ్చింది. అందుకే క్రిస్మస్ అప్పుడు ఏం పాట పాడతారు? లోకం అంతటా వెలుగు ప్రకాశించను. లోకంలో ప్రకాశించింది కానీ ఎక్కడ లేదు. లోకంలో ఉన్న వ్యక్తిలో మాత్రం భలే ఒప్పుకుంటామండి. నిజాలు సరే. అంటే ఇప్పుడు ఈ దివిటి దేనికి సాదృశ్యం అంటే వెలుగై ఉన్నటువంటి వాక్యానికి లేదా వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభుల వారికి సాదృశ్యము. అయితే ఇప్పుడు విషయం ఎలా వస్తుంది మరి క్రైస్తవుడిగా నాకు? బైబిల్ కలిగినటువంటి నాకు ఈ గిజ్జోను గురించి వినటం వల్ల లాభం ఏంటి?
ఈ గిజ్జోని యొక్క జీవితంలో ఆయనకు వచ్చినటువంటి విషయం వల్ల నాకేంటి లాభం అని అంటే, ఆ గిజ్జోను ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ క్రైస్తవులకు ఎవరికైతే శత్రు సమూహానికి అప్పగించబడ్డారో, ఎవరైతే తరాలు సంవత్సరాలు దినాలు వారు బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారో వారికి పాఠముగా ఈ గిజ్జోను జీవితం ఉంచబడింది. ఎలాగయ్యా అనంటే, ఈ శరీరం అనేటువంటి ఈ కుండ పగిలిపోయినప్పుడు లోపల నుంచి ఏమొస్తుందండి? డ్యూటీలు ఆడబెట్టారు వీళ్ళు, డ్యూటీలు ఆడబెట్టారండి. కొండల్లో డ్యూటీలు పెట్టారు. అప్పటి వరకు వెలుగు బయటికి రావట్లే, కుండల్లో దాచేస్తారు ఈ వెలుగుని. ఎప్పుడైతే ఆ ఊరతంతోనే, ఎప్పుడైతే ఈ కుండలు పగలగొట్టడంతోనే ఈ వెలుగు బయటికి విరచిమ్ముతా ఉంది. ఈ సీన్ అంతా చూసి, ఈ దృశ్యం అంతా చూసి మిద్యానీయుల అమోనీయుల యొక్క గుండెలో అదిరిపోయాయి శత్రు సమూహాలు. భయం వచ్చేసింది, వెలుగు వచ్చేసింది కుండలు పగిలిపోగానే. అందుకే ఈ శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ దేహం, కుండకు సాదృశ్యమైనటువంటి ఈ శరీరం అట, ఇది పగిలిపోయినప్పుడు ఏమొస్తుంది? లోపల ఉంది. యేసుప్రభు అంటే మాకు తెలుసండి, యేసుప్రభుని నమ్మాము, యేసుప్రభుని అంగీకరించాం. ఆయన వెలుగై ఉన్నాడు లోకమునకు. మరి లోకానికి వెలుగై ఉన్న దేవుడు లోపలికి వచ్చినప్పుడు వెలుగా కాదా? కానీ ఈ వెలుగు ఏం కావట్లేదు, బయటికి ఎందుకు ప్రకాశించట్లేదంటే ఈ కుండ పగిలిపోలేదు. ఈ కుండ కొన్ని కోరికల చేత, ఈ కుండ కొన్ని యొక్క ఆలోచనల చేత ఇది మూసేసింది. లోపల ఉన్నటువంటి వెలుగుని ఇది మూయబడింది. వెలుగును ప్రసరింప చేయట్లేదు. లోపల ఉన్నటువంటి వెలుగైనటువంటి దేవుడు ప్రపంచానికి కనిపించట్లేదు. బయటికి రాలేనటువంటి అంధత్వంలో ఈరోజు మూయబడిపోయింది. అందుకే కుండ ఏమైపోవాలి? అది అందరికీ తెలియాలని జనాలు ఏం చేస్తారు తెలుసా? చచ్చిపోయిన వాడు ముందు ఏం చేస్తారు? కుండ బలగొడతారు. ఎందుకు? ఇట్ట బగలగొడితేనే అసలు ఇది బయటకు వస్తుంది. దేహము పగిలిపోయినప్పుడు, కుండ లాంటి దేహము పగిలిపోయినప్పుడు ఏమొస్తుంది బయటికి? ఆ దేహాన్ని నడిపించినటువంటి ఆత్మ అప్పుడు బయటకు వస్తుంది. అది వాళ్ళ యొక్క భావన. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందనంటే, ఈ కుండకు సాదృశ్యమైనటువంటి దేహము నలగగొట్టబడగలిగినప్పుడు, దీనిని విరగగొట్టబడగలిగినప్పుడు, ఇందులో నుండి ప్రకాశమానమైనటువంటి దేవుడు అప్పుడు ఆయన బయటకు వచ్చేస్తాడు. శత్రు సమూహాలను పారదలగలిగే శక్తి కలిగినటువంటి దేవుని వాక్యము, దేవుడైనటువంటి వాక్యమైనటువంటి దేవుడు అప్పుడు ఈ దేహంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు? పౌలు గారి మాట చెప్పాడు, ఏమని? వాక్యమును ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నేను, ఈ కుండను నేను పగలగొట్టుచున్నాను, నా శరీరము నలగొట్టుకుంటున్నాను. మరి ఈ మధ్య మా ఒక మాట చెప్పింది. పనసకాయ తెచ్చాను, పెద్ద కాయ ఒకటి కొనుక్కొస్తే ఆ పనసకాయ కోస్తా ఉంటుంటే ఎదురులో కొన్ని పెట్టకపోయినావా అంటే ఒక సంగతి చెప్పింది. అది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ఏంటయ్యా సంగతి అని అంటే, వాళ్ళు పనస పండు తినరట. ఎందుకు తినరు? ముక్కేంటి అని అంటే, వాళ్ళు కాశీకి ఇప్పుడు నెలలో 2-3 సార్లు పోయేస్తుంటారు. వాళ్ళకి ఏందో కానీ మరి వాళ్ళు అలా పోయినప్పుడట ఒక ముక్కున్నారట. ఏంటి ముక్కు అంటే, ఆయనకి పనస పండు అంటే బాగా ఇష్టమట. ఇష్టమైన దాన్ని వదిలిపెడితే దేవుడు నన్ను కనికరిస్తాడనేటువంటి ఒక భావాన్ని కలిగి తన ఇష్టాన్ని కాశీలో వదిలిపెట్టాడు. ఇప్పుడు దాన్ని చూసినప్పుడల్లా, ఇప్పుడు పనసపండు రోడ్డు మీద పోతున్నా కూడా మంచి వాసన కోస్తంటే కనపడుతూనే ఉంటాయి. ఇప్పుడు దాన్ని చూసినప్పుడల్లా బాగా ఇష్టం అదంటే, దాన్ని చూసినప్పుడల్లా ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? మొక్కుబడి గుర్తొస్తుంది. కాశీ కాదు, మొక్కుబడి గుర్తొస్తుంది. నేను నా ఇష్టమైనటువంటి దానిని మొక్కుబడిగా చేసుకున్నాను. ఈరోజు మానవుడికి ఇష్టమైనటువంటి దానిని దేవుని కొరకు వదిలిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవుడు బ్రతుకుతా ఉన్నాడు. ఈ కుండ నలగొట్టబడట్లేదు, ఈ కుండ విరగొట్టబడట్లేదు. అందుకే అంటున్నాడు, ఈ శరీరాన్ని ఎవరైతే నలగొడతారో, ఈ శరీరాన్ని ఎవరైతే విరగొడతారో అని దావీదు గారు ఒక డైలాగ్ మాట్లాడారు. ఏమని? విరిగి నలిగిన పాటల్లో అయితే బాగుపడచ్చు, ఏమని తిరిగి వచ్చేది కాదు. విరిగి నలిగినటువంటి హృదయము ఎవరి యొద్ద అయితే ఉంటుందో దేవుడు వానిని
కనికరించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని కనికరిస్తాడట? ఎవరైతే తన ముందు విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో, విరిగి నలిగినటువంటి జీవితాన్ని దేవుడి ముందు కలిగి ఉంటారో, దేవుని యొక్క కనికరము వాని మీదికి వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఈ కొండ ఎందుకు బలగొట్టమన్నాడే అంటే అందులో చాలా ఆంతర్యం ఉంది. మామూలుగా దాన్ని ఆలోచిస్తే కొండ బలగొట్టడం ఏంది, వాళ్ళు బారిపోవటం ఏంది అన్నట్టుగా ఉంటుంది. ఇది కామన్గా ఆలోచిస్తే, కానీ దాని ఆంతర్యం అది కాదు. ఆ పాఠం నేర్పించాలని, ఈ శరీరం అనేటువంటి దీనిలో నుంచి దేవుడు బయటికి ఉత్పన్నం కావాలని, దేవుని యొక్క వెలుగు ప్రసరింప చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ కుండకు సాదృశ్యమైనటువంటి దేహము నలగగొట్టబడగలిగినప్పుడు, ఈ దేహము విరగగొట్టబడగలిగినప్పుడు అప్పుడేమొస్తుంది? విజయ రహస్యం అక్కడే ఉంది. ఈ 40 దినాలు అన్నేం చేస్తున్నారు అమ్మా? మీకు తెలిసింది అది. ప్రార్థన చేస్తున్నారని అనుకుంటున్నాం. ఒక వారం కాదు, వచ్చేటప్పుడే తినొచ్చామా లేదా? వారం దాకెందుకు తిని రాలేదా? హల్లెలూయా, మంచిది. తొందరగా అయిపోతే బాగా ఆకలి అనవసరం తెలియదు అనుకుంటున్నారండి. ఈ 40 దినాలు ఇప్పుడు అన్న ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో. ఎందుకు? కొన్ని విషయాలకి రహస్యం ఉంది. గిచ్చు అనుకున్నటువంటి రహస్యం తెలిసినటువంటి ఏ క్రైస్తవుడైనా కూడా ఈ శరీరము నలగొట్టబడాలి. ఒక పౌలు ఎలా నలగొట్టుకున్నాడో, ఒక దానియేలు ఎలా నలగొట్టుకున్నాడో, షడ్రకు మేషకు అబద్ధికులు ఎలా నలగొట్టుకున్నారో, ఎలా విజయాన్ని చవిచూశారో, ఆ విషయం నేను చూడాలి అని అంటే, ఈ అపవిత్ర ఆత్మ శక్తుల మీద నేను విజయాన్ని సాధించాలంటే, అనేక కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ శక్తులు పారదోలబడాలంటే ఈ విషయం నేను గెలవాలి. యుద్ధం గెలవాలంటే ఏం చేయాలి? ప్రభు అంటే కుదరదు. ఈ యుద్ధం గెలవాలంటే ఏం చేయాలి? బోర్ల పడుకొని సాగిలపడి ప్రభు అంటే కుదరదు. ప్రభువాను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించను. అంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి ఒకటే మొత్తుకుంటే కాదు, ఏం చేయాలట? నలగగొట్టబడాలి. ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి ఒక కుమారుని తీసుకొని వచ్చాడు యేసుప్రభుల వారి దగ్గరకు. పరిచయం చేస్తున్నటువంటి ఆ కాలంలో వచ్చి ఒక ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరి మీద అంటే శిష్యుల మీద. ఒక కుమారుని తీసుకొచ్చి, అయ్యా ఈ నా కుమారుని కనికరించవా అంటున్నాడు. ఏమైంది నీ కుమారునికి అని అంటే, నా కుమారుడు చాంద్ర రోగి అయ్యి తరచు నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడుచున్నాడు. వీడిని మేము కాయలేక చచ్చిపోతాము, వీడికి కాపలా కాయలేక వీడిని రక్షించుకోలేక మా ప్రాణం మీదకి వస్తా ఉంది. అయ్యా కనికరించవా నా కుమారుని ఎడలా? ఈ సంగతిని నీ శిష్యులకు చెప్పామయ్యా. నీ శిష్యుల ఎందుకు నా కుమారుని తీసుకొని వచ్చాను, కానీ అది వారి వలన కాలేదు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? ముందు ఆ కుమారుణ్ణి స్వస్థతపరిచాడు, అయిపోయింది. ఇప్పుడు శిష్యుల వైపు తిరిగి ఏమంటున్నాడు తెలుసా? ఇది కేవలము ఉపవాసము వలననే కానీ మరి దేని వలన? ఏంటి ఉపవాసం వలన? తిండి మానేస్తే కాదు, నలగొట్టబడితే ఈ దేహం అనేటువంటి కొండకు సాదృశ్యంగా ఉన్న ఈ శరీరాన్ని నీవు పగలగొట్టగలిగితే అప్పుడు ఇందులో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి అప్పుడు నీ విజయానికి కారణమవుతా ఉంది. అప్పుడు దేవుడే నీ తరపున యుద్ధం చేస్తాడు. ఆయన చెప్పింది ఇది ఉపవాసం వలననే కానీ మరి దేని వలన కాదు. దెయ్యాలు ఎలగొట్టడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? శిష్యులు ఏదో ఎలగొడతారు అనుకుని తన కుమారుని తీసుకొచ్చాడు. తరచు నీళ్ళలో దానికి పెట్టబడిన పేరు ఏంటంటే ఫిట్స్ అంటారు, మూర్ఛ వ్యాధి. ఏదైనా ఒక దృశ్యం కంటికి కనపడగానే వాడి మెదడంతా కూడా మొద్దు బారిపోయి అమాంతంగా పడిపోతారు. నీళ్ళను చూసినా పడిపోతారు, అగ్నిని చూసినా పడిపోతారు. ఏదైనా అకస్మాత్తుగా వారి దగ్గరికి వచ్చి అలా వచ్చి ఇలా ఆగిపోయినా కూడా వాళ్ళు కింద మూర్చిల్లిపోతారు. వాళ్ళకి ఏం చేస్తారు? నీళ్లు వస్తారు, బిందెలు నీళ్లు వస్తారు. మూర్ఛ వ్యాధి అంటుంటారు. స్టైల్గా చెప్పాలంటే ఫిట్స్ అని కూడా అంటుంటారు. ఈ వ్యాధి కలిగినటువంటి కొడుకును తండ్రి పట్టుకొని వస్తే తన శిష్యులు బాగు చేయలేకపోయారట. వాడిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. కానీ అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇది ఉపవాసం వల్లనే కానీ మరి దేని వలన? నలగొట్టబడాలి దేవుని సన్నిధిలో. ఇది ఉపవాసముతో నలగొట్టబడి ఇది చేస్తేనే ఈ శత్రువు మీద విజయం వస్తుంది.
ఈ యొక్క కుమారుడిలో జొరబడినటువంటి అపవిత్రాత్మలు పారదొలబడాలి అంటే వీడి ప్రాణాన్ని తీయటానికి ప్రతి క్షణం నిత్యం వెంటాడుతున్నటువంటి ఈ దురాత్మ శక్తుల సమూహం వెళ్ళిపోవాలంటే ఇది ఉపవాసం వలననే జరుగుతుంది. అందుకే ఈ 40 రోజుల ఉపవాసం నలగొట్టబట్టానికి, విరగొట్టబట్టానికి. ఎందుకయ్యా అంటే విషయం రావాలి. ఈ సీక్రెట్ మనకు కూడా తెలిస్తే బాగాలేదు కదా. మన వాళ్ళ కదా గోంగూర పచ్చడి చూస్తే ఆకలి కానీ ఇది వాస్తవం. ఇదే వాస్తవం. ఈ కుండకు సాదృశ్యంగా ఉన్నటువంటి శరీరము నీవు నలగొట్టబడగలిగినప్పుడు, ఈ లోపల ఉన్నటువంటి దేవుని శక్తిని నీవు బయటకు చూపించగలిగినప్పుడు, అప్పుడు నీ విజయానికి కారణమవుతుంది. కబడ్డీలో గెలుతావు, క్రికెట్లో గెలుతావు, ఐఏఎస్లో గెలుతావు, ఐపీఎస్లో గెలుతావు. అవన్నీ నార్మల్. కానీ శత్రువు మీద గెలవాలి. నీ కుటుంబాన్ని అణిచిపెడుతున్నటువంటి శత్రువు మీద నీకు విజయం కావాలి. నీ కుటుంబంలో ఆర్థిక పతనాన్ని కలిగించినటువంటి శత్రువు మీద విజయం కావాలి. నీ కుటుంబంలో అనారోగ్యం అనేటువంటి విత్తనాన్ని విత్తినటువంటి అపవిత్రాత్మ శక్తుల మీద నీకు విజయం కావాలి. నీ కుటుంబాన్ని ప్రతి క్షణం దిగిపోయే విధంగా చేస్తున్నటువంటి శత్రువు మీద నీకు విజయం కావాలంటే ఈ కుండ, ఈ దేహము నలగొట్టబడాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఇది గిద్యోను విజయం సాధించడానికి జరిగినటువంటి కారణం. ఈరోజు మనకు కూడా ఎన్నో అపజయాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. మనకు కూడా ఈరోజు తెలుసో తెలియకనో, పొరపాటునో ఏమరపాటునో దేవుని దృష్టికి దోషులైపోతున్నాం. ఆ శత్రువు చేతికి అప్పగించబడతా ఉన్నాం. మరి దీంట్లో నుంచి విడిపించాలంటే దేవుడు వచ్చి మళ్ళా శిలువ వేయబడ్డం. దీంట్లోంచి విడిపించబడాలి అని అంటే తిరిగి ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించడం. ఏం చేయాలంటే నీ శరీరాన్ని నలగొట్టు నా నామంలో. ఉపవాసానికి కూర్చో. 1, 2, 3. దానియేలు ఎన్ని రోజులు కూర్చున్నాడండి? దానియేలు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 3 వారాలు, 21 రోజులు. అంటే 21 రోజులు ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయటానికి, ఆయన విజయాన్ని చూడటానికి పట్టిన రోజులు 21. యేసు ప్రభుల వారు కూడా ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? 40 రోజులు. మన వారి భాషలో 40 రోజులు ఆయన ఉపవాసం ఉండలేదు. ఆయన ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు శత్రువు మీద విజయం సాధించడానికి పట్టిన కాలం 40 రోజులు. అంతేగాని 40 అనేది ఒక మార్జిన్ సంఖ్య కాదు. అది ఆయన శత్రువైనటువంటి సాతానుతోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. అలా పోరాటంలో గెలచి అపవిత్రాత్మను పారద్రోలినటువంటి సమయం 40 దినాలు. ఈ విధంగా ఈరోజు మనకున్నటువంటి శత్రువు, మన కుటుంబాలను నాశనం చేస్తున్నటువంటి శత్రువు, మన వ్యక్తిగత జీవితాలను పతనం చేస్తున్నటువంటి శత్రువు, మన పిల్లల జీవితాలను మన తల్లిదండ్రులకు కన్న వారికి కాకుండా అనాదిగా వదిలిపెడుతున్నటువంటి ఈ జీవితాలను, ఈ యొక్క దానిని మనం సాధించుకోవాలంటే ఏం చేయాలి? ఈ యుద్ధంలో నీవు పాల్గొనాలి. అందుకే అన్నాడు అన్న మిమ్మల్ని ఈ 40 రోజులు ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. ఎవ్వరు కూడా తప్పిపోవద్దు. 7 గంటల నుంచి 9 గంటల వరకు మీరున్నటువంటి స్థలంలో, ఒకవేళ మందిరంలోకి రాకపోతే మీరు ఏ స్థలంలో అయితే ఉన్నారో ఆ స్థలంలో ఆ సమయానికి మీరు ఏం చేయాలి? ప్రార్థనలో గడపాలి. ఆ సమయంలో భోజన టైం అని, ఆ సమయంలో పిల్లల టైం అని, ఆ సమయంలో వ్యాపార టైం అని, ఆ సమయంలో ఉద్యోగ టైం అని కాదు. ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నా, వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, ప్రార్థనలో ఏకీభవించాలి నీవు. ఎందుకు అంటే ఆ యుద్ధంలో, ఆ యజ్ఞంలో నీవు కూడా పాల్పంపులు కావాలి. ఎందుకంటే శత్రువుతో పోరాడాలి అని అంటే ఈ శరీరము నలగొట్టబడాలి. దేవుని నమ్ముకున్నానండి శత్రువు బారిపోతాడంటే కుదరదు. నేను కూడా బల్లాలో చేయేసానండి శత్రువు బారిపోతాడంటే కుదరదు. నేను కూడా సెలవు వేసుకున్నానండి శత్రువు బారిపోతాడంటే కుదరదు. నా బండికి స్టిక్కర్ అతికిచ్చానండి, సెలవు స్టిక్కర్, నేను ఎట్టా పోయినా కూడా దేవుడు కాపాడదంటే కుదరదు. ఏం చేయాలి? నీవు నలగొట్టబడాలి. నీ దేహము కుండకు సాదృశ్యంగా ఉన్నటువంటి శరీరము దేవుని కొరకు నలగొట్టబడగలిగినప్పుడు,
దేవుని కొరకు విరగగొట్టబడగలిగినప్పుడు అప్పుడు దేవుడు వానిని దృష్టించును. ఆమేన్. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈరోజు మన విషయానికి వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఇది. దీనిని మనం చేయగలిగితే అందుకే చాలామంది భక్తులైనటువంటి వారు, ఎస్తేరు గారి గురించి మీకు బాగా తెలుసు. ఎస్తేరు గారు ఉపవాసం ఉన్నారా లేదా? 10 మంది అవునంటున్నారు, 100 మంది ఇచ్చి అంటున్నారు. ఉన్నారా లేదా? ఉపవాసాన్ని ప్రకటించి గోని పట్ట కట్టుకొని బూడిద తల మీద పోసుకొని ఉపవాసం ఉండి దేవుని విజయాన్ని సాధించినటువంటి వారు, శత్రువు మీద విజయాన్ని సాధించినటువంటి వారు. ఈ రీతిగా చాలామంది భక్తులు వారు ఉపవాసంతో గడుపుతున్నటువంటి వారే. ఉపవాసాలతోటి జాగరణలతోటి వారి శరీరాన్ని నలగ కొట్టుకోబట్టి ఈరోజు వారు ప్రపంచానికి పరిచయం అయ్యారు. వీళ్ళకి ఎలా కనపడుతుంది? అందరికీ కనపడుతుందండి. ఇది నలగొట్టినప్పుడు అందరికీ కనబడుతుంది. ఈ కుండ పగిలినప్పుడు అందరికీ కనబడుతుంది. అది దాచిన దాగదిక. ఆ విధంగా విజయాన్ని సాధించారు. ఈరోజు మన విజయానికి రహస్యం ఇది. మరి ఈ రహస్యాన్ని మనం చేయగలిగితే, ఈ విధంగా మనం చేయగలిగితే, ఈ శరీరాన్ని నలగొట్టబడగలిగితే, ఈ శరీరాన్ని నీ కోరికలు అనేటువంటి వాటి చేత వ్యాగొట్టబడగలిగితే నీవు విజయాన్ని చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మనం లేచి నిలబడినట్లయితే ప్రార్థించుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎన్నో ఏండ్లుగా వేధించబడుతున్నటువంటి, ఎన్నో ఏండ్లుగా బాధించబడుతున్నటువంటి, ఎన్నో ఏండ్లుగా లేవలేక బంధించబడినటువంటి ఈరోజు మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలు, ఎదురు చూస్తున్నటువంటి జీవితాలు, ఆశతో ఇకనైనా దేవుడు విడిపిస్తాడేమో, ఇకనైనా దేవుడు ఓదారుస్తాడేమో, ఇకనైనా దేవుడు కనికరిస్తాడేమో, ఇకనైనా సరే దేవుడు విజయం ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నాము. కానీ ఇగో నీవు చేయవలసిన నియమం ఉన్నది. అపవిత్రమైన ప్రతి దానిని దేవుడు కొట్టివేయమంటున్నాడు. అపవిత్రతకు చోటు లేనటువంటి స్థితి నీవు కలిగి ఉండాలంటున్నాడు. నీ దేహం అనేటువంటి యొక్క కుండను పగలగొట్టమంటున్నాడు ఆయన. దీనిని విరగొట్టమంటున్నాడు. లోపల దానిని ఉంచబడినటువంటి వెలుగును బయటకు ప్రసరింప చేయమంటున్నాడు.